125 రూపాయలు 150 రూపాయలు బొకే కట్టి కేవలం 50 రూపాయలు 30 రూపాయల కోసం కస్టమర్ ఎందుకు వ్యాపారం చేయాలి? దాంట్లో 20 రూపాయలు 30 రూపాయలు కొరాడిపోతే వైర్ మెయింటెనెన్స్, వైర్ వర్షాలు, గాలులు, తుఫాన్లు, ఈ కరెంట్ రాడు, పోల్ ట్యాక్స్ అని, ఆ ట్యాక్స్ అని, ఈ ట్యాక్స్ అని కేబుల్ వాడిని నడ్డి ఇచ్చే పరిస్థితిలో ఉంది. ఇవాళ కేబుల్ టీవీ వ్యాపారం వరకు షో కోసం, ఊళ్ళో గొప్ప కోసం 30 సంవత్సరాల నుంచి కేబుల్ టీవీ నడుపుతున్న ఒక కాలు ఎగరేసుకునే విధానం కోసం కేబుల్ ఆపరేటర్గా ఇవాళ ముందుకు సాగిస్తున్నాం తప్ప కేబుల్ వ్యవస్థలో నిలబడే పరిస్థితి లేదు. కాబట్టి దయచేసి కేబుల్ ఆపరేటర్ మిత్రులారా, ఇవాళ కేబుల్ ఆపరేటర్గా అవతరించిన మేము స్మార్ట్ ప్లే టీవీ అనేది కేబుల్ ఆపరేటర్ని బంగారు భవిష్యత్తుగా ముందుకు తీసుకెళ్లాలనేది, మరో 20 ఏళ్ళైనా సరే కేబుల్ ఆపరేటర్ నిలబడాలి, కేబుల్ వ్యవస్థలో నిలబడాలి, కేబుల్ ఆపరేటరే అన్ని టెక్నాలజీలు అందించాలి. ఏ విధంగా కానీ మన ఇంటర్నెట్ కానీ ఓటీటీ సర్వీసులు కూడా కేబుల్ ఆపరేటర్ వారే జరగాలనేది మా ఉద్దేశం. కాబట్టి మిత్రులారా, కేబుల్ టీవీ వ్యవస్థలో మేము ప్రప్రథమంగా మీకు తెలుసో తెలీదో నేను 2004లోనే డిజిటల్ ఐడెంటిటీ పెట్టాను చీరాల్లో. ఎందుకు పెట్టానంటే మాకు ఒక ఐటీసీ ఫ్యాక్టరీ ఉండేది. మీకు అప్పుడు విజయవాడలో లేదు, హైదరాబాద్లో కూడా లేదు. పెద్ద పెద్ద బడా కంపెనీలు చెప్పుకునే కంపెనీల్లో డిజిటలైజేషన్ లేదు. అప్పటికే మీరు కనుక్కోండి, మీ ఎంఎస్ వాళ్ళు ఎవరినైనా సరే, చీరాల్లో మొట్టమొదటి డిజిటల్ ఐడెంటిటీ హార్ట్వే కంటే ముందు పెట్టింది మేమే. ఎందుకంటే మాకు ఒక ఐటీసీ ఫ్యాక్టరీ ఉండేది. దానికి ఓన్లీ ఎనలాగ్ సిగ్నల్ మేము కనెక్ట్ చేశాము. ఎనలాగ్ సిగ్నల్ కనెక్ట్ చేస్తే 1000 టీవీలకి ₹1,00,000 ఇచ్చేవాడు ఎవ్రీ మంత్. నేను పోయి చెక్ తెచ్చుకునేవాడిని, ₹1,00,000 తీసుకునేవాడు. ₹1,00,000 ఎవరు కట్టేది? 10% పే చేయాలని కట్టేవాళ్ళం, మిగతా అంతా మనం మిగిలేదు. కానీ ఒక నెలలో 70,000 ఇచ్చాడు. ఏంట్రా బాబు అంటే, సార్ మేము డిష్ టీవీలు పెట్టాం, 300 డిష్ టీవీలు పెట్టాం, మాకు అది 175 రూపాయలు కడుతున్నాం కనెక్షన్కి, మాకు 175 ఛానల్స్ వస్తున్నాయి. 200 రూపాయలు కడుతున్నాం, 275 కడుతున్నాం, 175 ఛానల్స్ వస్తున్నాయి. బ్రహ్మాండమంతనే జీ డిష్ టీవీ వచ్చింది. జీ టీవీ వాడు ఫస్ట్ పిడిగేసాడు మన మీద. జీ డిష్ టీవీ వచ్చింది ఫస్ట్. ఆ డిష్ టీవీ అప్పుడు మేము ఐటీసీ ఫ్యాక్టరీ వాడు ఓనర్ కూడా చెప్పాడంటే ఇంకో నెలలో మేము మొత్తం మిగతా 700 కూడా డిష్ టీవీలు బిగించేస్తాం. ఎందుకంటే ప్లాస్మా టీవీలు, ఆ రోజుల్లో ప్లాస్మా టీవీలు ఉండేవి. ప్లాస్మా టీవీల్లో మనం ఏం చేస్తాం, ఎనలాగ్ కేబుల్ ప్రసారాల్లో మొదట ప్రైమ్ బ్యాండ్ వరకు నీట్గా కరెంట్ ఛానల్ బ్రహ్మాండం చూపించేవాడు. తర్వాత ఎస్ బ్యాండ్ పోయేటప్పుడు కొద్ది గ్యాప్లు వచ్చాయి. కేబుల్ ఆపరేటర్కి ఒక క్యూఆర్ కోడ్ క్రియేట్ చేసి, క్యూఆర్ కోడ్ ద్వారా పోర్టల్ క్రియేట్ చేసి, ఆ పోర్టల్ ద్వారా ఏదైతే మీరు SMS పోర్టల్ వేసుకుంటారో, బ్యాలెట్ వేసుకుంటారో, ఆ విధంగా SMS పోర్టల్ క్రియేట్ చేసి, ఆ SMS పోర్టల్ ద్వారా బ్యాలెట్ వేసుకొని కస్టమర్ డబ్బులు కేబుల్ ఆపరేటర్ గూగుల్ పే కొడితేనే ఈ యాప్ ఆన్ అవుతుంది. కస్టమర్ కేబుల్ ఆపరేటర్ డబ్బులు కట్టాలి. కస్టమర్ ఎవరితో కొట్టే కాదు, కస్టమర్ డబ్బులు కేబుల్ ఆపరేటర్ సొంతం. కేబుల్ ఆపరేటరే మా ఇంటి కస్టమర్, కేబుల్ ఆపరేటరే మా కస్టమర్. అంతే తప్ప కస్టమర్ని డైరెక్ట్ చేసుకునే వ్యవస్థలో వాళ్ళ బ్రాడ్కాస్టర్లు కూడా కస్టమర్ని డైరెక్ట్ చేసుకుంటా ఉన్నాయి. కేబుల్ ఆపరేటర్ వ్యవస్థలను బతికించే పరిస్థితి లేదు. కేబుల్ ఆపరేటర్ అణగదొక్కడానికే కూర్చొని ఉన్నారు. కాబట్టి కేబుల్ ఆపరేటర్కి ఈ అద్భుతమైన టెక్నాలజీ కేబుల్ ఆపరేటర్ ద్వారా పోయి కేబుల్ ఆపరేటర్ నిలబెట్టే విధంగా, కేబుల్ ఆపరేటర్ బంగారు బాట వేసే విధంగా మా టెక్నాలజీ రూపొందించుకున్నాం. కాబట్టి మిత్రులారా, మీరు ప్రతి ఒక్క కేబుల్ ఆపరేటర్ కూడా మీ పోర్టల్ రిజిస్ట్రేషన్ చేసుకోండి. మీ కేబుల్ ఆపరేటర్ వ్యవస్థకి ఏ విధంగా బంగారు బాట వేయాలో, ఎలా అయితే మేము 2004లోనే డిజిటల్ ఐడెంటిటీ పెట్టి కేబుల్ ఆపరేటర్కి ధైర్యం ఇచ్చామో, ఆ రోజుల్లోనే కేబుల్ ఆపరేటర్ ఎలా నిలబెట్టామో, ఈ విధంగా కేబుల్ ఆపరేటర్ వ్యవస్థను కూడా నిలబెట్టే విధంగా మా స్మార్ట్ ప్లే ఇవాళ మేము స్మార్ట్ ప్లే వ్యవస్థలో ఓటీటీ ప్లే, హిందుస్థాన్ టైమ్స్ పెద్ద గ్రూప్తో టైప్ అయ్యి వాళ్ళ కంటెంట్ని ఓటీటీ ప్లే ప్రపంచవ్యాప్తంగా కొన్ని 175 దేశాల్లో వాళ్ళ ఉన్న కంటెంట్ కొన్ని వేల కోట్ల రూపాయలు పెట్టి కంటెంట్ తీసుకొని ఇవాళ ఏ స్థాయికి మాకు టైప్ అయ్యారు. వాళ్ళని మేము డైరెక్ట్గా మేము స్మార్ట్ ప్లే ద్వారా ప్రసారం చేస్తాం. ఇవాళ స్మార్ట్ ప్లేలో తెలుగు న్యూస్ ఛానల్స్ అంటే కేబుల్ ఆపరేటర్ పోర్టల్ ఎలా
చేసుకోవాలి, ఏ విధంగా చేసుకోవాలనేది మా స్టాల్ కార్డు వస్తే మీ పోర్టల్ ఎలా చేస్తారు, ఏం చేస్తారు, మా యాప్లో వివరాలు మీకు చెప్తాను. మీ పోర్టల్ ఎలా చేసుకోవాలి, ఎలా మీకు కేబుల్ ఆపరేటర్ పోర్టల్ ఎలా క్రియేట్ చేసుకోవాలి, ఎలా ముందుకు తీసుకెళ్ళాలని మా స్టాల్ చెప్తాను. ఇక్కడ కేవలం మనం ఎలా ఈ యాప్లో ఏమేమి వస్తాయనేది చెప్తాం. తెలుగు న్యూస్ ఛానల్కి సంబంధించిన అంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్న కేబుల్ ఆపరేటర్ కస్టమర్ అనేవాడికి విపరీతమైన కంటెంట్ కావాలి కాబట్టి తెలుగు న్యూస్ ఛానల్ సంబంధించిన ఒక 50-60 న్యూస్ ఛానల్స్ కంప్లీట్ తెలుగు న్యూస్ ఛానల్స్ అన్ని కూడా మా దీనిలో వస్తాయి. తర్వాత తెలుగు ఎంటర్టైన్మెంట్ సంబంధించిన ఛానల్స్ అన్ని కూడా దగ్గర లోకల్ కంటెంట్తో సహా మొత్తం 50-60 తెలుగు ఎంటర్టైన్మెంట్. అలానే తెలుగు మ్యూజిక్ సంబంధించినవి కూడా రకరకాల ఛానల్స్ కూడా అంటే బంజారాకి సంబంధించినవి, రకరకాల రీజనల్ సంబంధించిన ఛానల్స్ కూడా, మ్యూజిక్ సంబంధించిన ఛానల్స్ ఉన్నాయి. అలానే హిందూకి సంబంధించిన డివోషనల్ ఛానల్స్ వాళ్ళ కస్టమర్ ఏది కోరుకుంటే ఆ ఛానల్స్ని మనం డిస్ప్లే చేస్తా ఉన్నాం, లైవ్ ఇస్తా ఉన్నాం. అలానే స్పోర్ట్స్ అంటే మన జనరల్గా మనకు తెలిసిన స్పోర్ట్స్ సోనీ స్పోర్ట్స్ లేదా స్టార్ స్పోర్ట్స్, కానీ మనం ఇక్కడ వరల్డ్ వైడ్ ప్రపంచవ్యాప్తంగా స్పోర్ట్స్ FTA ఛానల్స్ని అన్ని ఒక చోట చేర్చి చాలా మంది చూడలేని స్పోర్ట్స్ రకరకాల ఎగ్జాంపుల్ టెన్నిస్ ఛానల్. ఈ టెన్నిస్ ఛానల్లో 24 గంటలు టెన్నిస్ ఛానల్. ఈ టెన్నిస్ ఛానల్ ఏంటంటే ఈ టెన్నిస్ 24 గంటలు టెన్నిస్ ఛానల్ వస్తుంది. ఇట్లాంటి FTA ఛానల్స్ అన్ని కూడా ప్రపంచవ్యాప్తంగా ఉన్నాయి. శాటిలైట్ ఛానల్స్ అన్ని కూడా మనం డౌన్లోడ్ చేసుకుని ఛానల్ ఇస్తా ఉన్నాం. 24 గంటల టెన్నిస్ ఛానల్ అంటే ఇట్లాంటి క్రికెట్ ఛానల్స్ ఉన్నాయి, దాంట్లో కబడ్డీ ఛానల్స్ ఉన్నాయి, లేకపోతే మోటార్ స్పోర్ట్స్ ఉన్నాయి, రకరకాల స్పోర్ట్స్ ఉన్నాయి. తర్వాత కిడ్స్కి సంబంధించినవి కూడా ఒక 50-60 కిడ్స్ వరల్డ్ వైడ్ ప్రపంచవ్యాప్తంగా ఉన్న కిడ్స్ ఛానల్స్ అన్ని కూడా మనం ఇస్తా ఉన్నాం. ఇక్కడ ఈ ఛానల్ ఇక్కడ కిడ్స్లో ఎట్లా అంటే మనకి కస్టమర్కి జనరల్గా మనకి ఇప్పుడు ఆడియో లాంగ్వేజ్లో హిందీ, ఇంగ్లీష్, తెలుగు ఏ లాంగ్వేజ్ కావాలన్నా కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు కస్టమర్ డైరెక్ట్గా. లాంగ్వేజ్ ప్రకారం కూడా కిడ్స్ ఛానల్ చూడవచ్చు. అలాగే ఇక్కడ చాలా మంది కస్టమర్స్ ముసలాళ్ళు ఉన్నారు, మన దగ్గర కుర్రాళ్ళు ఉన్నారు, పెద్దవాళ్ళు ఉన్నారు. చాలా ఊళ్ళో దర్శనాలు ఇండియా మొత్తం మీద కాశీ విశ్వనాథ్ లేదా షిరిడి సాయిబాబా ఈ దర్శనాలు చూడలేని వాళ్ళు ఉంటారు. లైవ్ దర్శనం ఇవాళ మనం ఈ కాశీ విశ్వనాథ్ లైవ్ దర్శనం ఇది. ఈ లైవ్ దర్శనం ఇవాళ కాశీలో ఇప్పుడు ఈ క్షణాన ఇది లైవ్ జరుగుతూ ఉంది. శివ పూజ చేస్తూ ఉన్నాడు, శివలింగానికి పూజ చేస్తూ ఉన్నది. చాలా మంది భక్తులు డైరెక్ట్ గా చూడలేని వాళ్ళు, వెళ్ళలేని వాళ్ళు కూడా లైవ్ దర్శనం ద్వారా ఈ లైవ్ ప్రసారాలు మా స్మార్ట్ టీవీ ద్వారా కస్టమర్, ఎందుకంటే కేబుల్ టీవీలో కంటెంట్ కి 100 టైమ్స్ మనం కంటెంట్ కస్టమర్కి అందించగలుగుతాం. తర్వాత మక్కా లైవ్ అంటే చాలా మంది ముస్లిమ్స్ మక్కా వెళ్ళలేని వాళ్ళు, మక్కాలో పవిత్రంగా భావించే మక్కా, ఈ మక్కాకు సంబంధించిన లైవ్ కూడా 24 గంటలు లైవ్ ఛానల్ని మన కస్టమర్కి అందిస్తాం. అంటే మన కస్టమర్స్ క్రిస్టియన్స్ ఉంటారు, హిందువులు ఉంటారు, ముస్లిమ్స్ ఉంటారు. ఈ ముగ్గురు కూడా ఈ ముగ్గురికి సంబంధించిన రీజన్కి సంబంధించిన వాళ్ళ సెంటిమెంట్కి సంబంధించిన ఛానల్స్ అన్ని కూడా లైవ్. మనకి సెమీ లైవ్ కాదు, ఇప్పుడు ఏది అక్కడ ఏం జరుగుతుందో అది లైవ్ స్మార్ట్ లైవ్ టీవీ ద్వారా మనం లైవ్ అందిస్తాం.